మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కి కాబోయే చీఫ్ గా భోలాను అందరూ అంగీకరించడంతో అదే సెక్టార్లో ఉన్న ముగ్గురు అంబాసిడర్లకు ఆ విషయం నచ్చలేదు. దాంతో వాళ్లలో ఒక అంబాసిడర్ గోపాల్ తన నిరసనను వినిపిస్తూ తక్కువ కల్టివేషన్ పవర్ ఉన్న భోలా చీఫ్ మాస్టర్ గా ఉండటానికి తాము ఒప్పుకోమని అన్నాడు. కాని చంద్రశేఖర్ అతన్ని వారిస్తూ చనిపోయిన చీఫ్ నీలకంఠ స్వయంగా భోలాను చీఫ్ గా ఉండాలని నిర్ణయించారు. కాబట్టి ఎవరైనా సరే ఆ ఆజ్ఞను ధిక్కరిస్తే వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించాడు. చంద్రశేఖర్ గారు, మీరు ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఈ సెక్టార్లో మీరే వయసులో పెద్దవాళ్ళు, మీరే మాకు మార్గదర్శకం చూపించాలి. ఇక్కడ మీరంతా ఒక విషయం మర్చిపోతున్నారు. భోలా కల్టివేషన్ పవర్ మా అందరికన్నా తక్కువగా ఉంది. అలాంటి వ్యక్తి చీఫ్ గా ఉంటే భవిష్యత్తులో యంగ్ జనరేషన్ తో పాటు మిగతా సెక్టార్లు కూడా మనల్ని చూసి నవ్వుకుంటాయి. కేవలం సమర్థవంతుడైనంత మాత్రాన ఉపయోగమేముంది? చీఫ్ గా ఉన్న వ్యక్తి శత్రు రేఖలను ఛేదించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు ఇతను తగినవాడని ఈరోజు అందరి ముందు తన అర్హతను నిరూపించుకుంటే మేం కూడా అతని ఆదేశాలను పాటిస్తాం అని నిర్భయంగా చెప్పి ముందుకు వచ్చాడు గోపాల్. మూర్ఖంగా మాట్లాడకు గోపాల్! ఒక్కసారిగా ఆవేశంగా అర్చాడు చంద్రశేఖర్. ఆ తర్వాత అతను కళ్ళు ఎర్రజేస్తూ, మీరు కేవలం 12 మంది అంబాసిడర్లో ఒకరు మాత్రమే. నీ పై అఫీషియల్స్ ను కించపరచడానికి, చీఫ్ కి వ్యతిరేకంగా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? నువ్వు కావాలని మృత్యువుని ఆహ్వానిస్తున్నట్లు కనిపించడం లేదా అని అన్నాడు. కాని చంద్రశేఖర్ అరుపులకు గోపాల్ ఏమాత్రం భయపడకుండా భోలా వైపు నడుస్తూ, చీఫ్ గా ఉండటానికి అతని కల్టివేషన్ పవర్ సరిపోదు. అలాగే తన అర్హతను నిరూపించుకొని జనాలను ఒప్పించలేడు. ఇలాంటి వ్యక్తి ముందు ఈరోజు మీ అందరి కోసం నేను తల వంచినా భవిష్యత్తులో చాలా సమస్యలు రావచ్చు. మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో వేలాది మంది మెంబర్స్ ఉన్నారు. ఎలాంటి అర్హత లేని ఇతను వాళ్ళందర్నీ ముందుండి నడిపించగలడా అని అడిగాడు. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరి ముఖాలు మారిపోయాయి. గోపాల్ మాటల్లో నిజం ఉందని వాళ్లకి అనిపించడం మొదలైంది. ఒక శక్తివంతమైన సెక్టార్కు నాయకత్వం వహించడానికి కల్టివేషన్ పవర్ బలంగా ఉండడం చాలా అవసరం. అందుకే అతని మాటలకు చంద్రశేఖర్, రతన్జీ కూడా డైలమాలో పడ్డారు. వాళ్లకున్న కల్టివేషన్ పవర్ కి ఆ ముగ్గురు అంబాసిడర్స్ ప్రాణాలు తీయడం కష్టం కానప్పటికీ ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా భోలా బలహీనుడని రుజువు చేసినట్లు అవుతుంది. కానీ వాళ్ళు ఏం మాట్లాడకుండా చూస్తూ ఊరుకుంటే గోపాల్ మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఫ్యూచర్లో మిగిలిన సెక్టార్ మెంబర్స్ కూడా భోలా మాటను గౌరవించరు. దాంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు కూడా సైలెంట్ గా ఉండిపోయారు. వాళ్ళు ఆలోచనలో ఉండగానే భోలా ముందుకు వెళ్లిన గోపాల్, ముందు నా పంచ్ ను హ్యాండిల్ చేయి, తర్వాత సెక్టార్ ను హ్యాండిల్ చేయొచ్చు అని అంటూనే భోలాపై అటాక్ చేశాడు. నిజంగానే గోపాల్ పంచ్ టెక్నిక్ అద్భుతంగా ఉంది. అతను హఠాత్తుగా దాడి చేయడంతో భోలాకు అలర్ట్ అయ్యే టైం కూడా లేదు. అది చూసి చంద్రశేఖర్ వెంటనే కోపంగా ముందుకు వెళ్లబోయాడు. కాని పక్కనే ఉన్న రతన్జీ అతని భుజంపై చేయి వేసి ఆపి వెళ్లొద్దన్నట్లుగా సైగ చేశాడు. భోలాకు తప్పించుకునే సమయం కూడా లేకపోవడంతో గోపాల్ దగ్గర చిక్కుకుపోయాడు. ఒక శూన్య స్థితికి చేరిన ఎక్స్పర్ట్ దగ్గర కేవలం ప్రోఫాండ్ మాస్టర్ లెవెల్లో ఉన్న భోలా పోరాడలేడని అందరికీ తెలుసు. అందుకే ఆ దృశ్యాన్ని చూడలేనట్లుగా చాలా మంది గట్టిగా కళ్ళు మూసుకున్నారు. అప్పటికే గోపాల్ పంచ్ భోలాను తాకడంతో భోలాకు నోట్లో నుంచి రక్తం బయటకు చిమ్మింది. అది చూసి గోపాల్ గర్వంగా నవ్వుతూ మరోసారి పిడికిలి బిగించి అతని తలపై పంచ్ ఇవ్వబోయాడు. మరో క్షణంలో గోపాల్ చెయ్యి భోలా తలను తాకబోతుందనగా సాగర్ ఒక్కసారిగా కదిలి భోలాకు అడ్డుగా నుంచొని మెరుపు వేగంతో గోపాల్ మణికట్టును పట్టుకున్నాడు. దాంతో గోపాల్ శరీరం నుంచి బయటకు వచ్చిన పవర్ ఒక్క క్షణంలో అదృశ్యమైంది. నా ముందే భోలాభాయిని తాకడానికి నీకెంత ధైర్యం? అసలు ఇలా చేయడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని కోపంగా అడిగాడు సాగర్. ఎవరు నువ్వు? నన్ను ప్రశ్నించడానికి నీకేం అర్హత ఉంది?
ఈరోజు చావడానికి ఇక్కడికి వచ్చావా అని అంటూనే తన చేతిని సాగర్ నుండి విడిపించుకొని వెంటనే అతని తలపై కొట్టబోయాడు. అది చూసిన భోలా సాగర్ బాయ్ అని పెద్దగా అరుస్తూ కళ్ళు మూసుకున్నాడు. సాగర్కు దెబ్బలు తగలడం అతను చూడాలనుకోలేదు. జైల్లో ఉన్నప్పుడు సాగర్ తన శత్రువులను ఎదుర్కోవడం కల్లారా చూశాడు భోలా. కాని ఇక్కడ ఉన్నది కల్టివేషన్ పవర్లో హై లెవెల్లో ఉన్న గోపాల్. అందుకే సాగర్ అతన్ని ఎదుర్కోలేడని భయపడ్డాడు భోలా. ఇంతలో హఠాత్తుగా ఒక పెద్ద చప్పుడు వినిపించింది. రెప్పపాటు క్షణంలో గోపాల్ పంచ్ నుంచి తప్పించుకున్న సాగర్ తన చేతిని చాచి గోపాల్ చెంపపై లాగి పెట్టి కొట్టాడు. ఆ దెబ్బతో గోపాల్ గాల్లో ఎగురుతూ వెళ్లి అక్కడే ఉన్న స్తంభానికి ఢీకొట్టి కింద పడ్డాడు. ఆ దెబ్బకు అతని నోటి నుంచి రక్తం బయటకు వచ్చింది. కింద పడిన అతను చాలాసేపు పోరాడి పైకి లేవడానికి ప్రయత్నించాడు. కానీ అతని శరీరం అందుకు సపోర్ట్ చేయడం లేదు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ సాగర్ వైపు చూశారు. భోలా కూడా ఆశ్చర్యపోయి సాగర్ భాయ్ అని ఉద్వేగంగా పిలిచాడు. గోపాల్ పంచ్కి సాగర్ క్షణంలోనే చనిపోతాడని అనుకున్నాడు భోలా. కాని సాగర్ అంత బలంగా మారిపోయాడని భోలాకు తెలీదు. భోలాభాయ్, నువ్వు కంగారు పడకు. నేను ఇక్కడ ఉన్నంత వరకు నీ నీడను కూడా ఎవరూ తాకలేరు. తన 2 చేతుల్ని దులుపుకుంటూ కాన్ఫిడెంట్గా చెబుతూ చుట్టూ చూశాడు సాగర్. గోపాల్ కింద పడటం చూసి అందరితో పాటు తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మరో 2 అంబాసిడర్స్ నాగేంద్ర, బిజ్జు అప్పుడే స్పృహలోకి వచ్చారు. ఇతనెవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? మన మిరియడ్ ఇమేజ్ సెక్టార్కి సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఇతనికి ఎంత ధైర్యం అంటూ 2 ఒకేసారి సాగర్ వైపు దూసుకొచ్చారు. అది చూసిన మురారి కోపంగా ముందుకు వచ్చి వాడిని చూసిన తర్వాత కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు, తన్నులు తినడానికి తయారయ్యారు, ఇక లాభం లేదు, ఒక్కొక్కడికి మన తడాకా చూపించాల్సిందే అంటూ 2 చేతుల్ని గాల్లో ఊపాడు. వెంటనే అతని 2 చేతుల్లో భారీ పరిమాణంలో ఉన్న 2 రాగి హ్యామర్స్ ప్రత్యక్షమయ్యాయి. ఆ వెంటనే అతని శరీరం నుండి అద్భుతమైన పవర్ బయటకి రిలీజ్ అయింది. ఓ మై గాడ్, ఇంత శక్తివంతమైన ప్రకాశమా? రతన్జీ, చంద్రశేఖర్ 2 మురారిని చూసి షాక్ అవుతూ ఒకేసారి అన్నారు. చూస్తుంటే శూన్య స్థితికి చేరినట్లు కనిపిస్తున్నాడు. మళ్ళీ ఆశ్చర్యంగా అన్నాడు రతన్. అవును, కానీ ఇంత పవర్ఫుల్గా కనిపించడం మాత్రం అసాధ్యం. కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు చంద్రశేఖర్. నాగేంద్ర, బిజ్జు 2 సాగర్ దగ్గరకు చేరకముందే గాల్లో ఎగురుతూ వచ్చిన మురారి ఒక చేతిలోని హ్యామర్స్తో నాగేంద్ర మెడపై గట్టిగా కొట్టాడు. మరో చేతిలోని హ్యామర్ బిజ్జు వీపుపై పడింది. దాంతో 2 అక్కడికక్కడే నేలకు అతుక్కుపోయారు. ఆ దృశ్యం చూడడానికి ఇన్స్టెంట్ కిల్ గేమ్లా అనిపించింది. అక్కడ ఉన్న 12 మంది అంబాసిడర్స్ లో 2ని ఒకే దెబ్బతో నేలకు ఉరిగేలా చేశాడు మురారి. దాంతో ఆ ప్రదేశం మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ గా మారిపోయింది. అప్పటి వరకు గర్వంతో విర్రవేగిన 3 అంబాసిడర్స్ సాగర్, మురారీల ధాటికి ఒక్క క్షణంలోనే పడిపోతారని వాళ్ళెవ్వరూ ఊహించలేదు. యంగ్ మ్యాన్, నీ పేరేంటో తెలుసుకోవచ్చా అని భయంతోనే చిన్నగా తడబడుతూ అడిగాడు రతన్జీ. నా పేరు మురారి, హైదరాబాద్ నుంచి వచ్చాను. మిరియడ్ ఇమేజ్ సెక్టార్ దివంగత చీఫ్ నీలకంఠ గారి శిష్యుణ్ణి అని తన 2 చేతుల్లో ఉన్న సుత్తులను పైకెత్తి యుద్ధ దేవుడిలా నిలబడి గర్వంగా చెప్పాడు మురారి. నో, ఇంపాసిబుల్, అదంతా అబద్ధం. సాగర్ దెబ్బతో నేలకు అతుక్కుపోయిన గోపాల్ అప్పుడే వణుకుతున్న కాళ్లతో పైకి లేచి నిలబడి, నేను 20 సంవత్సరాలుగా మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో ఉన్నాను. కాని ఇంతవరకు సెక్టార్ చీఫ్ మాస్టర్కి శిష్యుడు ఉన్నాడని వినలేదు అని హడావుడిగా చెప్పాడు. నువ్వెప్పుడు వినలేదంటే అది ఉనికిలో లేదని అర్థం కాదు. సెక్టార్ చీఫ్ నీలకంఠ మాస్టర్ మరణించే కాసేపటి ముందే నేను అతనికి శిష్యునిగా మారాను. మురారి అతని వైపు నిర్లక్ష్యంగా చూస్తూ సమాధానం చెప్పాడు. హో, అవునా? అయితే నువ్వు చెప్పేది నిజమని మేమేలా నమ్మాలి? దానికి నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించు. ఒకవేళ నువ్వు చూపించలేదంటే నువ్వు ఇక్కడున్న వాళ్ళందర్నీ మోసం చేస్తున్నావని అర్థం అని అన్నాడు. ఆ తర్వాత వెంటనే భోలా వైపు కోపంగా చూస్తూ, భోలా, నువ్వు నిజంగా చాలా ధైర్యం చేస్తున్నావు.
చీఫ్ మాస్టర్ బాడీ ఇంకా మన కళ్ళ ముందే ఉంది. అతను చనిపోయిన దుఃఖం నుండి మన సెక్టార్ ఇంకా తేరుకోలేదు. కానీ నువ్వు మాత్రం మన చీఫ్ ప్లేస్లోకి రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నావు. అందులో భాగంగానే నీకు సహాయం చేయడానికి ఇలా బయట వ్యక్తులను పిలిచావు. ఇంత నీచమైన పని చేయడానికి నీకెంత ధైర్యం? అసలు నువ్వు మనిషివేనా అని అసహ్యంగా చూస్తూ అన్నాడు గోపాల్. ఆ మాటలు విన్న మురారి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ నువ్వేమన్నావ్ అని పెద్దగా అరిచాడు. ఏమైంది? నీకెందుకంత కోపం వస్తుంది? మీ పన్నాగాన్ని బయట పెట్టినందుకు మీరు తట్టుకోలేకపోతున్నారా? నోటి నిండా నెత్తురుతో నవ్వుతూ అడిగాడు గోపాల్. ఆ తర్వాత మళ్ళీ భోలా వైపు చూస్తూ, భోలా, ఇదంతా నీ ప్లానే కదా? ఇలా బయట వ్యక్తులు సహాయం తీసుకొని ఈ సెక్టార్కి చీఫ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నావా? అది జరగని పని. వీళ్ల సహాయంతో నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు, కాని మన సెక్టార్ నిన్ను ఎప్పటికీ చీఫ్గా ఒప్పుకోదు అని మొండిగా అన్నాడు. ఇంకొక మాట మాట్లాడావంటే ఈ సుత్తితో కొట్టి చంపేస్తాను అని గోపాల్ వైపు సూటిగా చూస్తూ బెదిరించాడు మురారి. అప్పటికే ఆవేశంతో అతని శరీరంలోని శక్తి బయటకు రావడం మొదలైంది. మురారి కల్టివేషన్ పవర్ తన గురువు నీలకంఠ ద్వారా అతనికి ట్రాన్స్ఫర్ అయింది. అలాంటి గురు శిష్యుల సంబంధాన్ని అవహేళన చేస్తూ గోపాల్ తనను ప్రశ్నించే ధైర్యం చేయడంతో మురారి కోపంతో ఊగిపోయాడు. అది గమనించిన రతన్జీ కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్లి, ఆగు యంగ్ మ్యాన్, దయచేసి ఒక క్షణం ఆగు. ఇది మిరియడ్ ఇమేజ్ సెక్టర్ హెడ్ క్వార్టర్స్ కి సంబంధించిన సమస్య. దాన్ని మేమే డీల్ చేస్తాం. మీరిద్దరూ దూరం నుండి వచ్చిన అతిథులు మాత్రమే. కాబట్టి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది అని నెమ్మదిగా అతనికి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. మీరే డీల్ చేస్తారంటే అర్థమేంటి అని అడుగుతూ ముందుకు వచ్చిన సాగర్ ముఖం చిట్లించి రతన్ వైపు చూస్తూ, మురారి మన లేట్ చీఫ్ మాస్టర్కి శిష్యుడు. మేమే చీఫ్ మాస్టర్ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చాం. మురారి నా బ్రదర్. కాబట్టి మేమంతా ఈ సెక్టార్లో భాగమే. ఈ సెక్టార్ సమస్యలను సాల్వ్ చేసే హక్కు మాక్కూడా ఉంది. ఇప్పుడు మేం కూడా అదే చేస్తున్నాం. దీంట్లో మీకేదైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు. ఇంతకీ నువ్వెవరు? సాగర్ ప్రశ్నలు విని ఆశ్చర్యపోతూ అడిగాడు రతన్జీ. అతన్ని తన చూపులతోనే అంచనా వేయడానికి ప్రయత్నించాడు. కాని సాగర్ పవర్ అతని ఊహకు అందలేదు. దాంతో అతనికి షాకింగ్ గా అనిపించింది. నేను మీకు తెలియకపోవచ్చు, కాని ఇది మీకు బాగా తెలిసే ఉంటుంది కదా అంటూ తన కుడి చేతిని పైకి లేపి గాల్లో నుండి మిరియడ్ ఇమేజ్ సెక్టార్ డిప్యూటీ లీడర్కు ఉండే డైమండ్ టోకెన్ తీసి రతన్జీ ముందు పెట్టాడు. అది చూడగానే రతన్జీ షాక్ అవుతూ ఇది అంటూనే నోట మాట రానట్టుగా సాగర్ వైపు చూసి నమ్మలేనట్లుగా 2 అడుగులు వెనక్కి వేశాడు. సెక్టార్ డిప్యూటీ లీడర్ టోకెన్ చూసిన తర్వాత కూడా మీరు ధైర్యంగా నా కళ్ల ముందే నిలబడి ఉన్నారా? మీకెంత ధైర్యం అని క్రూరంగా చూస్తూ అడిగాడు సాగర్. ఆ మాటతో స్పృహలోకి వచ్చిన రతన్జీ వెంటనే మోకాళ్లపై నిలబడి, డిప్యూటీ లీడర్, నేను రతన్జీ, మిరియడ్ ఇమేజ్ సెక్టార్ డిఫెన్స్ గార్డును. మీకు పూర్తి వినయంగా నమస్కరిస్తున్నాను అంటూ 2 చేతులు జోడించి సాగర్కు నమస్కరించాడు. నిజానికి మిరియడ్ ఇమేజ్ సెక్టార్కి చీఫ్ మాస్టర్ అయిన నీలకంఠ అయితే ఆ డైమండ్ టోకెన్ ఉన్న డిప్యూటీ లీడర్ మిరియడ్ ఇమేజ్ సెక్టార్ను సంరక్షించే దేవుడు లాంటివారు. అందుకే ఆ టోకెన్ ఉన్న డిప్యూటీ లీడర్ను ఆ సెక్టార్లో అందరూ దేవుడిలా భావిస్తారు. రతన్జీ మోకాళ్లపై నిలబడిన మరుక్షణంలోనే అక్కడున్న మిగతా వాళ్లు కూడా సాగర్ చేతిలో ఉన్న టోకెన్ని గుర్తించారు. దాంతో గోపాల్తో సహా అందరూ ఒక్కసారిగా నేలపై మోకరిల్లారు. ఆ మరుక్షణంలోనే భయంతో వాళ్ళందరి నుదుటిపై నుండి చెమట చుక్కలు రాలడం మొదలుపెట్టాయి. మిరియడ్ ఇమేజ్ సెక్టార్కి భోలాను చీఫ్ లీడర్గా చేయాలనుకున్న సాగర్ కోరిక నెరవేరుతుందా? మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మెంబర్స్ అందరూ భోలాను చీఫ్గా అంగీకరిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.